ఈ నెల 5న విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంఖారావం కార్యక్రమానికి హిందువులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని విశాఖకు చెందిన ప్రముఖ వేద పండితులు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి, అర్చకుల స్థితి చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల్లో రాజకీయ ప్రమేయం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా, ధర్మో రక్షతి రక్షితః అని మన సనాతన ధర్మం మనకి తెలియజేస్తూ ఉన్నది. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది అనే విషయాన్ని పరంపరగా మనకి పెద్దలు ఆచరించి చూపించారు. అదే నడవడికలో మనం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నేటి పరిస్థితులు పోకడల్ని చూస్తూ ఉంటే కొంత విచారం కలగక మానదు ఎవరికైనా. ఎందుచేత అంటే ఈ కలియుగంలో ధర్మాన్ని పాటించే వాళ్ళకన్నా ధర్మాన్ని పాటించే వాళ్ళ పట్ల విద్వేషంతో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకునే హిందువుల పట్ల రాజకీయ పరంగా కానీ అలాగే కొన్ని విద్వేష విద్రోహ సమూహాలు కానీ వారి పట్ల ఒక ద్రోహాన్ని తలపెడుతున్నాయి అనేది సుస్పష్టంగా అందరికీ అవగతం అవుతున్నది. అందుకని విశ్వ హిందూ పరిషత్ వారు 5వ తేదీ విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి మూల కారణం ఏమిటి అంటే సనాతన ధర్మం పట్ల ప్రభుత్వాలకి సవితి తల్లి ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేవాలయాలు, దేవాలయ అర్చకులు, అలాగే దేవాలయంలో నిర్వహింపబడే కమిటీలు ఇవన్నీ కూడా ఏ ఒక్క సంస్థ కూడా వాటి పట్ల పూర్తి బాధ్యతతో మెలగట్లేదు అన్నది అందరికీ అర్థమైంది. పెద్ద పెద్ద ప్రముఖ దేవాలయాల్లో కూడా ప్రసాదం నాణ్యత పైన అందరూ కూడా బాధపడే విషయాలు తెలిసాయి. ఇది భగవద్రోహమే కాదు, ఇది మన హైందవ సమాజానికి ఒక పెద్ద మచ్చ అని భావించాలి. ఇలాంటి సమయంలో కలౌ సంఘే శక్తి అన్నట్లుగా ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని హిందూ బంధువులందరూ కూడా ఒక్కటిగా చేరి 5వ తేదీ జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాల పట్ల ప్రభుత్వాల యొక్క పెత్తనం కానీ అజమాయిషీ కానీ ఉండకూడదు. అలాగే దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి, వాటిని తిరిగి మరలా దేవాలయాలకి స్వాధీనం అయ్యేలా చూడాలి. అన్యాక్రాంతమైనటువంటి స్థలాల్లో ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి, వాటిని తక్షణమే తొలగించాలి. అలాగే దేవాలయాల సమీపంలో ఎన్నెన్నో దుకాణాలు ఉంటాయి, ఆ దుకాణాలన్నీ కూడా స్వామిని సేవించుకుని స్వామిని నమ్ముకుని స్వామి యొక్క భక్తులైనటువంటి వాళ్ళకే ఆ అర్హత యోగ్యత ఉంటుంది కనుక వాళ్ళకే ఆ అవకాశం ఇవ్వాలి. అలాగని వాళ్ళకి అవకాశం లేకుండా దేవాలయాల్ని నమ్ముకుని జీవించేటువంటి భక్తులకి కష్టాలు కలగకూడదు. అందుకని దేవాలయాలను ఆశ్రయించిన వారు బాగుండాలి. దేవాలయాల్లో నివసించేటువంటి దేవాలయాలకి ముఖ్యం ఎవరు అంటే భక్తులు. ఆ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. భక్తుడు ఒక్కడు బాగుంటే, భక్తుడు యొక్క భక్తి విశ్వాసాలు కనుక గెలిస్తే భగవంతుని వద్ద ఉండేటువంటి అర్చకుడితో పాటు అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక కార్యరంగములన్నీ కూడా సుసంపన్నంగా ఉంటాయి. అనేక దుకాణాలు, అంగళ్ళు, అలాగే వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. పూల దుకాణం కానీ, కొబ్బరికాయల దుకాణం కానీ, అరటిపళ్ళ దుకాణం కానీ ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక దుకాణాలు ఇవన్నీ కూడా సుసంపన్నంగా ఉంటాయి. చక్కగా అందరూ బాగుంటారు. కనుక అవన్నీ బాగుండాలంటే ముందు భక్తుడు బాగుండాలి. భక్తుడి యొక్క మనస్సు
ఎంత భగవంతుని పైన స్వచ్ఛంగా ఉండాలి అంటే ఈనాటి జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే హైందవ ధర్మానికి ఒక గడ్డు కాలం వచ్చింది అనిపిస్తోంది. అందుచేత తక్షణమే ప్రభుత్వాలన్నీ కూడా వారు మునుపటి పాత విధానాలకి స్వస్తి పలికి నేటి రోజున హిందువులకి అలాగే దేవాలయాలకి చక్కనైనటువంటి జవాబుదారీతనంగా ఉండాలి అని, ముఖ్యంగా వారి ఆస్తిని వారికే అప్పజెప్పాలి. ఎందుచేత అంటే అన్ని మతాలు సమానమైనప్పుడు వారి మతాధికారులకి వాటిని పోషించే హక్కు కూడా ఉంటుంది. కానీ దేవాలయాల పోషణ హక్కు ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం హరించింది. దేవాలయాలపైన పెత్తనం వాళ్ళకి నచ్చినటువంటి కమిటీ వాళ్ళకి ఇవ్వడం, కమిటీ సభ్యుల్లో రాజకీయ నాయకుల యొక్క పెత్తనం ఉండడం వల్ల అనేక సంస్థలన్నీ కూడా చాలా పతనావస్థకు చేరుకున్నాయి, హీనావస్థలోకి చేరుకున్నాయి, క్షీణ దశకి చేరుకుంది. కనుక ఇలాంటి సమయంలో అందరూ కూడా ఏకమవ్వాలి. ప్రభుత్వం పైన ఒక చక్కనైనటువంటి ఆలోచనాపరమైనటువంటి మేధోపరమైనటువంటి ఒక వ్యవస్థ ఒక సూచన చెయ్యాలి అని, తద్వారా ప్రభుత్వ అధికారులు పెద్దలు ఈ హిందూ ధర్మానికి ఒక మంచి సన్మార్గాన్ని, ఒక మంచి మేలైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తారని అని చెప్పి మేము ఆ భగవంతున్నే కోరుతున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 5వ తేదీ జరిగేటువంటి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జరిగే విశ్వ హిందూ పరిషత్ వారి భారీ బహిరంగ సభ హైందవ శంఖారావం కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యాత్రని దిగ్విజయం చేయండి. ఈ యొక్క సభ దిగ్విజయం అయితే మన ముందు తరాలు అందరూ కూడా చాలా క్షేమంగా ఉంటారు. హిందూ ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్.